సుమారు 5 ఏళ్ల తర్వాత బీసీసీఐ శుభ్మాన్ గిల్, రవిశాస్త్రులకు ఈరోజు అవార్డులు ఇవ్వబోతుంది. హైదరాబాద్లో ఈరోజు ఈ వేడుక జరగనుంది. టీమిండియా తరపున గత సంవత్సరం అత్యున్నత ఫామ్లో కనిపించిన ఓపెనర్ శుభ్మాన్ గిల్ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. మరోవైపు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు కోసం టీమిండియా హైదరాబాద్లోనే ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అంటే ఈరోజు బీసీసీఐ అవార్డులు ఇవ్వబోతుంది. 2019 తర్వాత బోర్డు ఈ అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి. 2023లో వన్డేల్లో శుభ్మాన్ గిల్ టాప్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. అతడు వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. గత సంవత్సరం మొదట్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. అంతేకాదు వన్డేల్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నెంబర్ 1 అయ్యాడు. సచిన్, కోహ్లీ, ధోనీ తర్వాత ఈ ఘనత అందుకున్న 4వ ఇండియన్ బ్యాటర్గా నిలిచాడు. గత సంవత్సరం హైదరాబాద్లోని న్యూజిలాండ్పై డబుల్ సెంచరీ చేయగా ఇప్పుడు మరోసారి హైదరాబాద్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోబోవడం విశేషం. వన్డేల్లో ఇప్పటికే అతడు 5 సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్లోనూ రాణించాడు. దీంతో అతన్ని క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించాలని బోర్డు నిర్ణయించుకుంది. టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. ఇండియన్ టీం తరపున ఈ ఆల్రౌండర్ 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 2 సార్లు టీంకు కోచ్గా పనిచేశాడు. అతని కోచింగ్లోనూ 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు టీమిండియా వెళ్ళింది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా టీంగా కూడా ఇండియా నిలిచింది. వరుసగా 2 పర్యటనల్లోనూ కంగారు గడ్డపై టెస్ట్ సిరీస్లు గెలవడం విశేషం. ఇక రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనే తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా తలపడింది. టీమిండియా విషయానికి వస్తే ఇంగ్లాండ్తో గురువారం నుంచి 5 టెస్టుల సిరీస్లో హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.